ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చెను. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో చాలాసార్లు మన సామర్థ్యం చేత, మన బలము చేత, మనకున్న మంది బలము చేత కార్యాలు జరిగించుకుందాం అనుకుంటాం. కానీ దేవుని సహాయం లేకపోతే విజయాన్ని అందుకోలేం. ప్రభు తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నీ జీవితంలో నా ఆత్మ చేత సమస్తాన్ని జరిగిస్తానని అంటున్నారు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఈ ప్రపంచంలో ఏ నరుడు చేసేదిగా ఉండదు. దేవుడు చేసేది చాలా ఆశ్చర్యంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ శక్తి చేత, నీ బలము చేత చేసేవి త్వరగా నిష్ఫలమైపోతాయేమో, కానీ దేవుడు చేసే కార్యం శాశ్వతంగా నిలిచిపోతుంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడగా, తమ వ్యాజ్యాలను దేవునికి అప్పగించుకొనగా దేవుడు వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈరోజు నీ పక్షముగా ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. మరి నిన్ను నీవుగా ప్రభువుకు అప్పగించుకుంటావా? నీ ఇంటిలో ఒక కార్యం కావచ్చు, నీ జీవితంలో ఒక కార్యం కావచ్చు, నీ కుటుంబ అభివృద్ధి కావచ్చు, నీ శరీరంలో ఆరోగ్యం కావచ్చు. అది ఏదైనప్పటికీ ప్రభువుకు అప్పగించు. ప్రభు నీ పక్షముగా గొప్ప కార్యం చేస్తారు. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. సమస్తము సాధ్యమే దేవునికి. కాబట్టి మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం, గొప్ప కార్యాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.